హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి గ్రీన్ మసాలా స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ని మనం రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటాం కదా. ఒకసారి ఇలా గ్రీన్ మసాలా స్వీట్ కార్న్ని ట్రై చేసి చూడండి. ఎప్పుడూ ఇలానే తింటారు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు స్వీట్ కార్న్ని తీసుకోవాలి. నేను ఈ స్వీట్ కార్న్ని ఉడకపెట్టుకోలేదు, డైరెక్ట్గా ఈ స్వీట్ కార్న్ని కడాయిలోకి యాడ్ చేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలా అయితే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కారం వేసినప్పుడు కారం మాడిపోతుంది. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ ధనియాల పొడి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం పూర్తిగా ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసేయండి. కానీ వేసుకుంటూనే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. దీంతోపాటు 4-5 వెల్లుల్లి రవ్వలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని తీసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసిన స్వీట్ కార్న్ ఉంది కదా, దాన్ని ఈ మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, గ్రీన్ మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.